పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ముందుగా మనమందరం మన త్రిత్వైక దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఎందువల్లంటే ఈ 30వ సామాన్య ఆదివారంను మనకు అనుగ్రహించినందుకు, ఇంతకాలము మనకు తోడై ఉంటూ మనలను తన కంటికి రెప్పలా కాచి కాపాడినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి పవిత్ర సువిశేష వాక్యమును ధ్యానించుకుంటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామమున మీకు స్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్య పట్టణములు, మొదటి పట్టణము శిరపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు, మరియు 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు, మరియు 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. మూడవ పట్టణము లోకగారి సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఈ పవిత్ర సువిశేష వాక్యాల యొక్క ముఖ్య అంశము నీతిమంతుని ప్రార్థన. ఓ దేవా, ఈ పాపాత్మను కనికరించము. లోకగారి సువార్త 18వ అధ్యాయము 13వ వచనం. ఈనాటి వాక్యాల ధ్యానమునకు వెళ్ళిపోయే ముందు అసలు నీతిమంతుడు అంటే ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీతిమంతుడు అనగా దేవుని అచంచలంగా విశ్వసించేవాడు, దేవుని ఆజ్ఞలను పాటించేవాడు, దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకునేవాడు, న్యాయముగా నడుచుకునేవాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనము. దేవుని ఎదుట దేని మనసు కలిగి ప్రవర్తించేవాడు, ధర్మములు చేయవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 2వ వచనము. దేవునికి భయపడేవాడు, జనులందరిలో మంచి పేరు సంపాదించుకునేవాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 22వ వచనం ప్రకారము. దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లుగా అభ్యాసం చేసుకునేవాడు, అనగా నిరంతరము ఆత్మ పరిశీలన చేసుకునేవాడు. అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము 16వ వచనం ప్రకారం. ఈరోజు మనకు మన ప్రభువు సుంకరి తగ్గింపు తత్వం కలిగి ప్రార్థన చేశాడని, కాబట్టి మీరు కూడా అటువంటి హృదయంతో ప్రార్థన చేయమని చెప్తున్నారు. ముందుగా యూదుల యొక్క ప్రార్థన ఆచారాలని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భక్తిపరులైన యూదులు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు. ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, మరియు సాయంత్రం 3 గంటలకు. అయితే దేవాలయంలో చేసే ప్రార్థనలు ఎక్కువ ఫలితాలు ఇస్తాయని నమ్మేవాళ్ళు. కాబట్టి ఆయా సమయాలలో దేవాలయ ఆవరణాల్లో ప్రార్థన చేయడానికి యూదులు ఆలయానికి వెళ్ళేవారు. ఆ ఆచారంతో ఈరోజు యూదులు దేవాలయానికి 2 ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళారు. వారిలో మొదటి వ్యక్తి పరిసయ్యుడు, రెండో వ్యక్తి సుంకరి. వీళ్ళు మొదట యూదుని యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి ఒకసారి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటివాడు పరిసయ్యుడు. పరిసయ్యులకు సమాజంలో మంచి పలుకుబడి ఉంది, దర్జా ఉంది, దర్పం ఉంది. రెండవ వ్యక్తి సుంకరి. సుంకరి సమాజంలో అంటరానివాడు, తిరస్కరింపబడినవాడు. ఇప్పుడు వీరిద్దరి యొక్క వ్యక్తిగత జీవితాలను సువిశేషం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరిద్దరి యొక్క ప్రార్థన ఫలితాలు తారుమారు అయ్యాయి. సోదరి సహోదరులారా, ఇవాళ వీళ్ళిద్దరూ ఎటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఎలా ప్రార్థన చేశారో చూస్తూ మన ప్రార్థన ఎవరి ప్రార్థనలో ఉంటుందో, ఎవరి ప్రార్థనలో ఉండాలో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా పరిసయ్యుని చూద్దాం. పరిసయ్య అనే అరమైక పదానికి వేరు చేయబడిన వారు లేక ప్రత్యేకంగా ఉండువారు అని అర్థం. పరిసయ్యులు యూద సమాజంలో ఒక తెగవారు. ప్రభువు కాలంలో బాగా పలుకుబడి ఉన్నవారు. ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల బోధనలోనే కాక మౌఖికంగా అందించబడినటువంటి సంప్రదాయాలను కూడా తూచా తప్పకుండా ఆచరించాలని కట్టడి చేసేవాళ్ళు. ఎవరైనా ఆ కట్టడలు మీరినట్లయితే వారిని శిక్షించేవాళ్ళు. వీరికి బాహ్యాచారణే ప్రాధాన్యం, అంతరంగ శుద్ధి అనవసరం. వీరికి మరొక భావం కూడా ఉంది. తాము మోసే బోధనకు నిజమైన వారసులమని చెప్పుకుంటారు. ధర్మశాస్త్రాన్ని నిక్కచ్చిగా పాటించే వాళ్ళే అసలైన యూదులు అని వీళ్ళ వాదన. అన్ని మతాల ప్రభావం నుండి యోధ మతాన్ని కాపాడడాన్ని తమ బాధ్యతగా భావిస్తారు. అందుకు చేయవలసినంతా చేస్తారు. ధర్మశాస్త్రములకు కావలి వారలము అని తాము అభివర్ణించుకునే వీళ్ళు దాన్ని ఆచరిస్తే చాలు అని నమ్మేవాళ్ళు. ఈ ఉపమానంలోని పరిసయ్యుడు ఇందుకు గొప్ప ఉదాహరణ. ఇతనిలో నేను ఒక ప్రత్యేకమైన వాడిని అనే ఒక ప్రత్యేకమైనటువంటి భావం ఉన్నది. మిగిలిన వాళ్ళకంటే నేను గొప్పవాడిని అన్న అహం ఆ పరిసయ్యులో ఉంది. అతడు ప్రార్థన చేసేటప్పుడు ఆ అహం అనే భావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అతడు ప్రార్థన చేసే ధోరణి కూడా, అతడు ప్రార్థన చేసే విధానాన్ని కూడా మనం గమనించినట్లయితే అతడు సరాసరి దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. తను మహోన్నతుడైన దేవుని సన్నిధిలో ఉన్నాననే విషయాన్ని మరిచి దేవుని మందసానికి శిరోదండం చేసుకోవాలనే ఆలోచనను పక్కన పెట్టేశాడు.
ఇక వెంటనే ఈ విధంగా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. 2 చేతులు పైకెత్తి, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయవాడను కాను, వ్యభిచారిని కాను అంటున్నాడు. అంటే దేవుని ఎదుట తన ప్రత్యేకతలు చాటుకుంటున్నాడు. నల్ల హృదయ రహస్యములు ఎరిగిన దేవుని ఎదుట తన గొప్పలు చాటుకోవటం ఎంత హాస్యాస్పదం. మీరే గమనించండి గౌరవనీయులైన సహోదరి సోదరులారా. ఇంకా అతడు ఏమంటున్నాడో కూడా మనం చూద్దాం. నేను వారంలో 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, నా ఆదాయంలో 10వ వంతు దేవాలయానికి చెల్లిస్తున్నాను అని అంటున్నాడు. దీని అర్థం ఏంటి మనం పరిశీలిద్దాం. మోషే ధర్మశాస్త్రాన్ని నియమాలు ఆచరిస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుడను అనే స్వనీతి ధోరణి ఆ యొక్క పరిచయుడు ప్రదర్శిస్తున్నాడు. ఇక ఇక్కడ విషయం గమనించండి గౌరవనీయులైన సహోదరి సోదరులారా. మోషే ధర్మశాస్త్రం ప్రకారం అయితే ప్రాయశ్చిత్త దినమున మాత్రమే ఉపవాసం ఆచరించాలి. ఈ విషయాన్ని మనం లేవీ కాండము 23వ అధ్యాయము 27వ వచనం నుంచి 32వ వచనంలో చదువుతాం. కానీ పరిచయులు ఏం చేసేవాళ్ళంటే ప్రతి సోమ గురువారం నాడు ఉపవాసం చేసేవాళ్ళు. బజార్లకు వెళ్ళి మరీ నిలబడేవాళ్ళు. అంతకన్నా విశేషం ఏమిటంటే ఆ 2 యెరూషలేములో సంత రోజులు, అంటే సామాన్య జనం గుమిగూడే రోజులు. దీని అర్థం ప్రజల ఎదుట ఈ పరిచయులు తమ ఉపవాసాలను బహిరంగ ప్రదర్శన చేసేవాళ్ళు. ఎంత నటన గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మీరే ఆలోచించండి. అందుకనే క్రీస్తు ప్రభువు దీన్ని ఖండించారు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, వాస్తవానికి అతడు నీతిమంతుడో కాదో అని తేల్చాల్సింది మానవ హృదయాలను పరిశీలించే దేవుడు కదా. అయితే ఇతడు తన నీతిని తానే ప్రకటించుకుంటున్నాడు. దేవుని అంగీకారంతో అతనికి పని లేదు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? అతని ప్రార్థన అంతా తన గొప్ప కోసమే చేస్తున్నాడు అన్న విషయం మనకి సుస్పష్టం అవుతుంది. కానీ దేవుని మహిమ పరచడానికి కాదు అది. ఇలాంటి కపట భక్తులను మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. మనం కూడా అదే ధోరణిలో ఉన్నామేమో ప్రశ్నించుకొని జాగ్రత్త పడదాం. మరలా ఆ పరిచయం యొక్క ప్రార్థన విధానాన్ని మనం గమనించినట్లయితే ఆ ప్రార్థనలో పరిచయుడు అక్కడితో ఆగలేదు. మరో అడుగు ముందుకు వెళ్ళి నీతిమంతులని చెప్పుకోవటం ఆగకుండా తనను ఇతరులతో పోల్చుకుంటూ తనను మించిన నీతిమంతుడు మరొకడు లేడని తేల్చుకుంటున్నాడు. నేను ఈ సుంకరి వంటి వాడను కాడు అంటూ తనకు తానే నీతి కిరీటాన్ని పెట్టుకుంటున్నాడు. పొరుగువాడిని పాతాళానికి త్రొక్కేస్తున్నాడు. ఎంత అహంకారం, ఎంత కపట వేషధారణ! ఇటువంటి వేషధారులు మన మధ్య కూడా ఉన్నారేమో పరిశీలించుకుందాం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. లేక మనము కూడా ఆ కోవలోనే ఉన్నామేమో ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను గొప్ప భక్తిపరుణ్ణి, బాగా వాక్యం తెలిసిన వాడిని అని జబ్బలు చరుచుకుంటూ తోటి విశ్వాసుల్ని, తోటి సంఘ కాపరులని సులకం చేసి మాట్లాడే వాళ్ళు మన మధ్య చాలామందే ఉన్నారు. మనం కూడా ఎప్పుడైనా ఎలా ప్రవర్తిస్తున్నామేమో పరిశీలించుకుందాం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అయితే అసలు దేవుడు మెచ్చే ప్రార్థన ఎలా ఉండాలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన పితరుడైన అబ్రహాము యొక్క ప్రార్థనను పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము సోదము గుమర్రా పట్టణాల నాశనం సమయంలో అతడు దేవుని యెడల విజ్ఞాపన ప్రార్థన మనం చదివినట్లయితే ఆ రోజు దేవుడు అబ్రహాము ప్రార్థనను వెంటనే అంగీకరించారు. ఎందువల్లంటే అతడు అడిగిన ప్రతి దాన్ని ఇవ్వటానికి తక్షణం దేవుడు సమ్మతించాడు. దానికి కారణం ఏమంటే అబ్రహాములో ఉన్నటువంటి తగ్గింపు తత్వం. అతడు తనను తాను దేవుని ముందు ఎలా తగ్గించుకున్నాడో మనం చూద్దాం. ప్రభు, నేను బూడిద పోగునే, మట్టి దెబ్బనే అని తగ్గించుకున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం ప్రకారం. అయితే అటువంటి తగ్గింపు తత్వం పరిచయంలో లోపించింది. అందుకే అతని ప్రార్థన దేవునికి నచ్చలేదు, తిరస్కరించబడింది. అయినా అతని ప్రార్థనను దేవుడు ఎలా అంగీకరిస్తాడు? అతని ప్రార్థనలో ఏం సుగుణాలు ఉన్నాయని దేవుడు అంగీకరించాలంటే మన ప్రార్థనలో ఎటువంటి సుగుణాలు ఉండాలో తెలుసుకోవాలి. అందుకు ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన మనం ఉదాహరణగా మనం భావించాలి. పరలోక ప్రార్థనలో దేవుని స్తుతి ఉంది, దేవుని రాజ్యం కోసం నిరీక్షణ ఉంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్న కోరిక ఉంది, విధేయత ఉంది, పాపపు ఒప్పుకోలు ఉంది, పొరుగువాడిని మన్నించండి అను విషయం ఉంది, దేవునిలో బలపడాలని ఆశ ఉంది. కానీ పరిచయ ప్రార్థనలో ఆ లక్షణాలు ఏవి? అతని ప్రార్థన అంతా తను తాను పొగుడుకోవటమే సరిపోయింది కదా. కాబట్టి దీన్ని బట్టి తగ్గింపు తత్వం లేని ప్రార్థన ఎంత చేసినా వృధాయే అవుతుందని గమనించాలి. కాబట్టి దేవుడు మెచ్చే ప్రార్థన ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఉపమానంలో 2వ వ్యక్తి అయినటువంటి సుంకరి దాన్ని మనకు నేర్పుతున్నాడు. సమాజం చేత వెలివేయబడిన వాడు అయినటువంటి సుంకరి శ్రేష్టమైన ప్రార్థన చేయటం నేర్పుతున్నాడు. అందరి చేత పాపిగా ముద్ర వేయబడిన వాడు దేవుని చేత నీతిమంతునిగా లెక్కింపబడుతున్నాడు. ఇది ప్రభువు పాపులకు ఇచ్చు గొప్ప విమోచన, హెచ్చింపు అవకాశం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, సుంకర్లు అంటే పన్నులు వసూలు చేసేవాళ్ళు. ఈ సుంకర్లు కూడా యూదులే,
కానీ వీళ్ళు రోమియోల క్రింద పనిచేసే ఉద్యోగులు, అన్యులు, విగ్రహారాధకులైనటువంటి రోమియోల క్రింద పనిచేయటం నీచం అని ఎంచి యూదులు వీరిని ఏసరించుకునేవాళ్ళు. మరొక కారణం కూడా ఉంది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అదేమిటంటే పన్ను వసూలు విషయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆజ్ఞల కన్నా ఎక్కువగా పన్ను వసూలు చేసేవారు. అందువలన వీరు సుంకర్లను అంటరాని వాళ్ళుగా, పాపులుగా పరిగణిస్తున్నారు. వారితో ఎట్టి పొత్తు పెట్టుకునేవారు కాదు. వాళ్ళను తమ ఇళ్లకు ఏ కార్యానికి ఆహ్వానించేవాళ్ళు కాదు. వాళ్ళ ఇళ్లకు వీరు వెళ్ళేవారు కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సుంకర్లు కుష్ఠరోగుల సంఘ బహిష్కృతులు, అంటరాని వారిగా చూడబడేవారు. కానీ అటువంటి అంటరాని వారి ప్రార్థనే మనకు ఆదర్శంగా ఇవ్వబడింది. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యింది అని దావీదు భక్తుడు అన్న మాటలు ఇక్కడ రుజువు అవుతున్నాయి. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 22వ వచనంలో చెప్పబడినట్లుగా ఆ సుంకరి చేసిన గొప్ప ప్రార్థన ఏంటి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఓ దేవా, ఈ పాపాత్మను కనికరింపుము అన్న ప్రార్థన. ఆ చిన్న ప్రార్థనలోని గొప్పతనం ఏంటంటే 5 పదాల ఆ ప్రార్థన సూటిగా దేవుని హృదయాన్ని తాకింది. అతడు దేవుని చేత నీతిమంతునిగా పరిగణించబడి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. సోదరా, సోదరి, దేవుని హృదయాన్ని దోచుకునే ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? పరిశీలించుకుందాం. అయితే అటువంటి ప్రార్థన చేయాలంటే గొప్ప భాష కావాలి, లేదా గొప్ప బైబిల్ జ్ఞానం కావాలి అని మనం అనుకుంటాం. అంత అవసరం లేదని ఈరోజు సందేశం మనకి తెలియజేస్తుంది. అందుకు కావలసిన భాష పాండిత్యం, బైబిల్ పాండిత్యం కాదు. ఆ సుంకరికి ఉన్న హృదయం కావాలి. అతని లాంటి తగ్గింపు తత్వపు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇటువంటి ప్రార్థన గురించి శిరపుత్రుడు జ్ఞాన గ్రంథంలో ఎలా వ్రాయబడి ఉంది. దీనుని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును, మహోన్నతుని సమక్షమును చేరి కానీ అది ఆగదు అని. శిరాపుత్రుని జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 17వ వచనము. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో పుణ్యాత్ములు, తగ్గింపు తత్వం ఉన్నవాళ్ళు చేసే ప్రార్థన స్వర్గానికి దూసుకుపోతుంది. అందుకే దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది అని ప్రభువు అన్నారు. అటువంటి హృదయాన్ని తాకే ప్రార్థననే సుంకరి చేశాడు. ఇప్పుడు అతను ఎలా ప్రార్థన చేశాడో చూద్దాం. దూరంగా నిలబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు దేవుని కనికరం కొరకు వేడుకున్నాడు. తన పాపక్షమ కోసం ప్రార్థన చేశాడు. దేవుడు మెచ్చే ప్రార్థన అదే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అందుకే దీన్ని మించిన ప్రార్థన మరొకటి లేదు అని చెప్పవచ్చు. ఈ ప్రార్థనలో నీతి ఉంది, నిజాయితీ ఉంది, తగ్గింపు తత్వం ఉంది, తన పాపపు ఒప్పుకోలుతనం ఉన్నది, తన బలహీనతను అంగీకరించడం ఉంది, అన్నింటికీ మించి దేవుని ఘనతను అంగీకరించడం ఉంది. అటువంటి ప్రార్థన దేవుని హృదయాన్ని తాకకుండా ఎలా ఉంటుంది? మీరే ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. మనం ఈనాటి సువిశేషాన్ని ఇంకా నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఇందులో ప్రత్యేకించబడిన వాళ్ళం అని చెప్పుకునే పరిసయ్యుడి ప్రార్థనలో లేని 3 సుగుణాలు తిరస్కరించబడినటువంటి సుంకరి ప్రార్థనలో మనం చూస్తాం. ఆ సుగుణాలే దేవుణ్ణి కట్టిపడేశాయి. మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి సుంకరి ప్రార్థనలో 3 సుగుణాలు ఉన్నాయి. వాటిలో మొదటి సుగుణం ఏంటంటే అతడు తన పాపాలను గుర్తించాడు. అతడు ప్రార్థన చేయటానికి వెళ్ళాడు, కానీ ఆలయంలోనికి వెళ్ళే సాహసం చేయలేదు. బయటే దూరంగా నిలబడ్డాడు. అంతేకాదు, కన్నులు కూడా ఆకాశం వైపు ఎత్తి చూసే ధైర్యం కూడా చేయలేదు. ఈ సందర్భంలో మనం యెషయా ప్రవక్తను జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. యెషయా ప్రవక్త ఒక దర్శనంలో దేవుని గాంచినప్పుడు భయంతో వణికిపోయాడు. అపవిత్రమైన పెదాలు కలవాడను అని, కాబట్టి నేను చనిపోతాను అని భావించాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఈ సందర్భంలో యెషయా ప్రవక్త తను అపవిత్రునని తాను గుర్తించుకున్నాడు. తను శుద్ధీకరించబడాలి అనే విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. సువార్తలో సుంకరి కూడా అలాగనే ప్రవర్తించాడు. ఆకాశమందు ఆసీనుడైన దేవుని చూడాలంటే భయపడ్డాడు. కారణం, తాను పాపాత్ముడు. పరిశుద్ధత లేకుండా ఎవడనూ దేవుని చూడలేడు అని పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నది. అందువలన మనలోని పాపాన్ని గుర్తించడమే దేవునికి సొంతం అవటానికి పునాదులు వేస్తుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక సుంకరి యొక్క ప్రార్థనలో 2వ సుగుణం తన పాపాలకై పశ్చాత్తాపడ్డాడు. మన పాపాలను గుర్తించడం ఒక ఎత్తు అయితే వాటి కోసం పశ్చాత్తాపడటం మరొక ఎత్తు. కొందరు తమ తప్పులను గుర్తించినా వాని గురించి వాళ్ళలో ఏ కోశైనా బాధ ఉండదు. ఇంకొందరైతే తమ తప్పులను సమర్థించుకుంటారు. అందువలనే చూడండి, పాప సంకీర్తనం చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. పాప మనస్తాపానికి సంబంధించి మనం దావీదు మహారాజును గుర్తు చేసుకోవచ్చు. అతడు తన తప్పును గ్రహించిన వెంటనే మోకాల మీద పడి దేవుని క్షమాపణ కోరాడు.
నాతాను ప్రవక్త దావీదు చేసిన తప్పును వెల్లడించగానే అతడు తన ప్రత్యత్తాపాన్ని ప్రకటించాడు. ఈ విషయాన్ని మనం సామెయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో చదువుతాం. అదే ప్రత్యత్తాపం శుంకర్లో కనిపిస్తుంది. అయితే దావీదులో కంటే గొప్ప గుణం ఇతడిలో చూస్తున్నాం. అదేమిటంటే దావీదుకైతే ప్రవక్త చెప్పిన తరువాతే కనువిప్పు కలిగింది. కానీ ఈ శుంకరికి తనంతట తానే తనలోని అపరాధాన్ని గుర్తించగలిగాడు, దేవుని క్షమను కోరాడు. ఇక 3వ సుగుణం, అతడు తను తాను తగ్గించుకున్నాడు. ఈ భూమి మీద నేనొక్కడినే పాపాత్ముడను అన్న భావం అతడికి మాటల్లో మనకి గోచరిస్తుంది. గ్రీకు మూలంలో ఈ వాక్యానికి అర్థం ఇదే అని విలియం బార్లే అనే బైబిల్ పండితుడు వ్యాఖ్యానించాడు. అంతటి తగ్గింపు గుణాన్ని దేవుడు తిరస్కరించగలడా? దేవునికి కావాల్సింది విరిగి నలిగిన హృదయం అని మనం కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనంలో చదువుతాం. అటువంటి తగ్గింపు తత్వం కలిగిన హృదయం నీలో నాలోనూ ఉందా పరీక్షించుకోవాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, చివరిగా సహోదరి సహోదరులారా, పరిసయ్యుడిని శుంకర్ని చూసి మనం ప్రార్థన గురించి కొన్ని మర్మాలు గ్రహించాలి. అవేమిటంటే, మొదటి మర్మం, గర్విష్ఠి అయిన వాడు దేవుడు మెచ్చే ప్రార్థన చేయలేడు. గర్వము పతనమునకు ముందు నడుచును అని సామెతల గ్రంథము చెప్తుంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో, గర్విష్ఠి తల ఎగరేస్తూ నడుస్తాడు, అతడు నాశనం వైపు నడుస్తాడు. గుర్తుంచుకోండి, నశించిపోయిన దూత గర్విష్ఠి అనగా సాతాను. అతడు తన అందాన్ని చూసుకొని గర్వపడ్డాడు, తన జ్ఞానాన్ని బట్టి గర్వించాడు. అయితే అవి దేవుడే తనకు ఇచ్చాడన్న విషయం మర్చిపోయాడు. గర్వంతో దేవునిపైనే తిరుగుబాటు చేశాడు. ఫలితంగా ఆరని నరకపు మంటల్లోకి త్రోయబడ్డాడు. గర్వం నాశనాన్ని చేస్తుందని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాబట్టి గర్విష్ఠి ప్రార్థన దేవుని చేరదు, అతడు స్వర్గానికి చేరలేడు. సోదరులారా, మీకు తెలుసా, పరలోక ద్వారాలు చాలా చిన్నవి. అవి ఎంత చిన్నవి అంటే మోకాల మీద నడిస్తేనే మనం లోనికి ప్రవేశించగలం. ఇక గర్విష్ఠి మోకాల మీద ఉండడు, కాబట్టి వాడు స్వర్గం చేరలేడు. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడటం నేర్చుకోవాలి. మోకాల ప్రార్థన మనం అలవర్చుకోవాలి. మోకాల ప్రార్థనకు ఉన్న శక్తి మీకు చెప్తాను, దయచేసి వినండి. చిన్న చిన్న చెట్ల కొమ్మల మీద లేదా కరెంటు తీగల మీద కూర్చున్న పక్షులు కింద పడిపోవు. ఎందుకో తెలుసా? కారణం ఏమిటంటే వాటి కాలి వేళ్ళు కండరాలు. వీటిని ఇంగ్లీష్లో టాలోన్స్ అని అంటారు. పక్షి కొమ్మ మీద కూర్చున్నప్పుడు దాని మోకాలు వంగుతుంది. మోకాలు వంగగానే ఆటోమేటిక్గా దాని కాలి వేళ్ళ కండరాలు గట్టిగా బిగుసుకుంటాయి. ఇక ఆ పక్షి మోకాళ్ళు మళ్ళీ తిన్నగా చాచబడేంత వరకు దాని కాలి వేళ్ళు పట్టు వదలదు. అంటే పక్షి మోకాళ్ళు ముడుచుకొని ఉన్నంతసేపు దాని పట్టు వదలదు. అందుకే అది కొమ్మ మీద ఉండి కానీ తీగల మీద నుండి కానీ కింద పడదు. సోదరులారా, మోకాలు వంగిన పక్షే కింద పడదు అంటే ఆ పక్షి కంటే ఎన్నో రెట్లు విలువ కలిగిన మనం దేవుని ఎదుట మోకాలు వంచితే ఈ జీవితంలో కింద పడటం జరగని పని. సత్యాన్ని గ్రహించి మనం ముందుకు సాగుదాం. 2వ మర్మం, పొరుగువాడిని ప్రేమించలేని వాడు దేవుడు మెచ్చే ప్రార్థన చేయలేడు. మనం విశ్వాస సమూహంలో ఒక భాగం అని గుర్తుంచుకోవాలి. నలుగురిని కలుపుకొని నలుగురితో కలిసి ఈ పరలోక యాత్రను కొనసాగించుకోవాలి. అందరం పాపులమేనని, మనలో ఏ ఒక్కడు నీతిమంతుడు కాడు అని, అందరం దేవుని కారుణ్య సింహాసనం ఎదుట పడవలసిన వాళ్ళమేనని గుర్తుంచుకోవాలి. కాబట్టి పొరుగువాడిని తృణీకరించకుండా, చిన్నచూపు చూడకుండా సోదర ప్రేమతో జీవిద్దాం. ఇక 3వ మర్మం, తన జీవితాన్ని దేవుని ముందు పరుచుకున్నవాడే దేవుని మెచ్చే ప్రార్థన చేయగలడు. తన జీవితాన్ని దేవునితో సరిచూసుకునేవాడే నీతిమంతుని ప్రార్థన చేయగలడు. పరిసయ్యుడిలాగా మన ప్రక్కన ఉన్న వాడితో పోల్చి చూసుకుంటే మనం ఉత్తములుగానే కనిపిస్తాం. కానీ దేవుని పవిత్రత ఎదుట నిలబడి మన స్థితిని పరిశీలించుకోవాలి. నా పరలోక తండ్రిలా నేను మంచివాడనేనా? నా ప్రభువులా నేను పవిత్రుడనేనా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. అప్పుడే మన నిజస్థితి తెలుస్తుంది. అప్పుడే మన హృదయంలో నుండి దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన తన్నుకొస్తుంది. అటువంటి ప్రార్థన చేసే తగ్గింపుతనాన్ని దయచేయమని మనం ప్రభువుని వేడుకుందాం. మన ప్రార్థన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకుంటూ ఇక చివరిగా చిన్న ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. సర్వేశ్వర, సర్వోన్నతుల, సర్వమునకు మూలకారకుడా, విధేయులను గర్విష్ఠులను వారి యొక్క ప్రార్థనను తృణీకరించి పాపాత్మలు తగ్గింపు తత్వంతో కలిగినటువంటి వారి ప్రార్థనను ఆలకించే ఒకే ఒక్క ప్రియమైన పవిత్రమైన దేవ, మీకే స్తుతులు, మీకే మహిమ ఘనత చెల్లును గాక. ప్రభు, ఈరోజు సందేశంలో ప్రార్థనా జీవిత విధానాన్ని మీరు మాకు
వివరించి తెలియజేసినందుకు ధన్యవాదాలు నా ప్రభు. ఎక్కడి నుంచైనా మేము దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, మా గృహంలో కుటుంబ ప్రార్థన సమయంలో కానీ, వ్యక్తిగత ప్రార్థనల సమయంలో కానీ, మా శిరస్సులు వంచి మీ పాదాల చెంత మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకునే అవకాశాన్ని మాకందరికీ ప్రసాదించమని మా అనాథుడు మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.